పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పచ్చకామెలతో బాధపడుతున్న విద్యార్థుల పరామర్శకు వచ్చిన మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణిని కలవడానికి వచ్చిన పేరెంట్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. తమ బాధలు చెప్పుకుందామని వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను పక్కకు నెట్టేశారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇక ధర్నాకు దిగిన గిరిజన సంఘం నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ని అడిగి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి, పిల్లల పేరెంట్స్ ని ఎందుకు దగ్గర రానివ్వట్లేదు? అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది కూడా ఎందుకు వినే ప్రయత్నం చేయట్లేదు? అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలను కూడా మంత్రులు ఎందుకు పరామర్శించలేదు? అరుణ, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలంలోని ముఖ్యంగా ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉంది. ఇక్కడ 10th+ ఇంటర్మీడియట్ కి సంబంధించిన హాస్టల్లో 611 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దసరా ముందు వరకు హాస్టల్లోనే ఉన్నారు. హాస్టల్లోని కలుషితమైనటువంటి నీరు కానీ ఆహారం తిని వీళ్ళకి హెపటైటిస్ ఏ సంక్రమించింది. దీనివల్ల పచ్చకామెరల వ్యాధి అంటారు. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి దాదాపు 611 మంది విద్యార్థులు చెక్ చేస్తే 150 మందికి ఉంది. మరో దాదాపు సివియర్ గా అయితే మాత్రం ఒక 70 మందికి ఉన్నటువంటి పరిస్థితి. అందులో 24 మంది విశాఖపట్నం KGH లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకుంది. అంటే ఇంత పాండమిక్ సిచ్యుయేషన్ ఎప్పుడు కూడాను మన్యం ప్రాంతంలోనే విషజ్వరాలు చూసాము, అదేవిధంగా డయోరియాస్ చూసాము, లేదు అనుకుంటే ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ చూసాం. కానీ పెద్ద సంఖ్యలో పచ్చకామెరల వ్యాధి అనేటువంటిది రావటం అనేటువంటిది మనకి ఇప్పుడే బయటపడింది. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యమనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు కూడాను ఇక్కడ కురుపాంలోని హాస్టల్ పరిశీలనకు వచ్చి అదే స్పష్టం చేశారు. ఇక్కడ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అందువలన దీనిని మేము రికవరీ చేసుకుంటాం, సరిచేస్తామంటూ చెప్పుకొచ్చిన నేపథ్యంలో విద్యార్థులు రైట్ యుగంధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 13 మంది పిల్లలు చనిపోయారు. సురక్షితమైన మంచినీరు లేదు, పౌష్టికాహారం లేదు, ఆశ్రమ పాఠశాలలో ఏ నమ్మలు లేరు, తలుపులకు కిటికీలు లేవు, కిటికీలకు మెస్సులు లేవు, నీరు లేదు, చదువు లేదు, ఆరోగ్యం లేదు. 2 పిల్లలు చనిపోయినా ప్రభుత్వం ఈ రోజుకి నష్టపరిహారం ప్రకటించలేదు, మౌలిక సదుపాయాలు కల్పన చేయలేదు. కనీసం గిరిజన మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఈ రోజు కూడా బాధిత తల్లిదండ్రులను పరామర్శ చేయలేదు, పాఠశాలకు వెళ్ళలేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మంత్రి గారి దృష్టికి సమస్య తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే శాంతియుతంగా మా బాధలు మేము చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఈ దౌర్జన్యం, అరెస్టులు సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, గిరిజన మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గిరిజన విద్యార్థుల ప్రాణాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు.